ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనము. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఎక్సెప్ట్ ye be converted and become as little children, ye shall not enter into the kingdom of heaven. ఒకరోజు శిష్యులు యేసయ్య గారి యొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడిగారు. అందుకు యేసయ్య గారు ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లు చెప్పసాగారు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంతేకాదు, ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్లే. అందుకే అంటారు చిన్నపిల్లలు దేవునితో సమానము అని. నిజమే, వారికి మంచి మనసు ఉంటుంది. ఆ మనసులో చెడు ఉద్దేశములు ఉండవు, చెడ్డ తలంపులు అసలే ఉండవు. వారు చాలా తేటగా నిష్కపటముగా ఉంటారు. ఒకరికి హాని చేయాలనే మనసు వారికి ఉండదు. నిర్మలమైన మనస్సుతో అందరితో ఒకే భావము కలిగి ఉంటారు. అందుకే యేసయ్య గారు ఎవరైతే పసిహృదయాలను కలిగి ఉంటారో వారే పరలోకానికి అర్హులు అని చెప్పారు. కానీ మనము ఈ రోజుల్లో ఎలా ఉంటున్నాము? హృదయం నిండా కక్షలతో నింపుకొని కలహాలకు కారణాలు వెతుక్కుంటూ ఎవరిని ఏ విధంగా నాశనం చేయాలా, ఎవరిని ఏ విధంగా క్రిందికి త్రొక్కేయాలా అని చూస్తూ ఉన్నాం. నేనే పైగా ఉండాలి, నాకంటే ఎవరు ఉన్నతంగా ఉండకూడదు అనే ధోరణి. అలా ఉంటే కనుక ఓర్వలేనితనం. ఇవేమీ దేవునికి ఇష్టమైనవి కావు. నీవు ఎప్పుడైతే పాపకార్యాలు వదిలిపెట్టేసి నిర్మలమైన హృదయం కలిగి ఉంటావో అప్పుడే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. నీ కొరకు ఆయన సిద్ధపరిచిన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంలకి వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విన్న వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే హృదయాలను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. వినిన వాక్య ప్రకారం వారి మనసులను ఒకసారి పరీక్షించుకొని వారి లోపాలను సరి చేసుకొని నీ కొరకై జీవించే వారిగా ఉంచండి. పసిపిల్ల హృదయాలను కలిగి ఎవరి మనసులో అయితే చెడు తలంపులతో నిండి ఉన్నదనైనా వాటన్నిటిని విడిచిపెట్టి నీ కొరకే జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన వస్తుకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతేనైనా ఏ అవసరాలతో అక్కరలతో ఉన్నారో వారి అవసరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. God bless you all.